homicide not amounted to murder. Union carbide owner ఒకరోజు జైలు శిక్ష పడదు. అడ్రస్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కిందా, కోర్టు మెట్లెక్కిందా, జైలు మెట్లెక్కిందా, ఏ విమానం దిగిందో అదే మెట్లెక్కిపోయింది. ఒక్కరోజు పార్లమెంట్లో చర్చ జరిగిందా? మరి ఎంతమంది చచ్చిపోతున్నారా? ఇప్పటికి పిల్లలు గ్యాస్ రిలీఫ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎంతమంది చచ్చిపోతున్నారు అక్కడ? ఎవరు రాస్తున్నారా? పిల్లలు కూడా మనమలు కూడా రోగాలతో పుడుతున్నారు. మరి పార్లమెంట్ ఎందుకు చర్చ జరగలేదు? ఒక్కరోజు జరిగిందా? ఒక్క పార్టీ ప్రస్తావించిందా? ఏమైంది? వేర్ ఇస్ డెమోక్రసీ? దేర్ ఇస్ నో డెమోక్రసీ. లెట్ us be frank. We want democracy is ruled by people. What we have is kleptocracy. Political science లో kleptocracy అంటే రూల్ బై థీవ్స్. షూర్ నాకు ఎవరు కనిపిస్తున్నాడు? మనుషులు కాబట్టి కనిపిస్తున్నాడు. పార్లమెంట్లో, మీడియాలో రాజకీయ నాయకులు, ఐఏఎస్ అయితే జోకర్లు, వాళ్ళు ఇంగ్లీష్ ప్యారెంటింగ్ జోకర్స్. వాళ్ళకి అసలు ఎక్స్పోజర్ కోఎఫిషియంట్ లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ కోఎఫిషియంట్. ఎడ్యుకేషన్తో ఏం జరగదు. ఒక చిన్న జోక్ కూడా చెప్పుకుందాం. కలెక్టర్ వాడు అడిగి పోయిందట, పులి ఎదురైందట, గర్జిస్తుందట. యూ కెనాట్ స్కేర్ మీ బై రోరింగ్. ఐ డోంట్ బిలీవ్ యూఆర్ ఎ టైగర్. ఐ బిలీవ్ యూఆర్ ఎ టైగర్ ఓన్లీ వెన్ యూ ప్రొడ్యూస్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ రెవెన్యూ ఆఫీసర్. వాళ్ళు ఇట్లా ఉంటే ఇంకా వైద్యం ఏముంటుంది? ఉంటుందా వైద్యం? అదే చదువురానికి గొర్రెలు ఉండనుకో, అక్కడ తప్పించుకోవడానికి వచ్చి బ్యాంకులను తీసి దాని మీద విసిరేస్తాడు. అది తినుకుంటూ కూర్చుంటుంది, పారిపోతుంది. వానికి కూడా తెలివి వీరికి ఎక్స్పోజర్ కోఎఫిషియంట్ లేదు, ఓన్లీ ఎడ్యుకేషన్ కోఎఫిషియంట్. ఈ ఎండ్ అప్ యాస్ ఇంగ్లీష్ ప్యారెంటింగ్ జోకర్. మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనకు ఒక చిన్న ప్రిఫేస్ కాబట్టి చెప్పుకోవాలి. అబ్రాజ్ గ్రూప్ చేతుల్లోకి హైదరాబాద్ కేర్ హాస్పిటల్ పోతే అన్ని కంపెనీలకు ఫారెన్ క్యాపిటల్, మీడియాలకు కూడా ఫారెన్ క్యాపిటల్, మళ్ళీ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ వరకు మీడియా క్యాపిటల్. మనము హైదరాబాద్లో రోగానికి కారణాలు అయితే చెప్పాలి. చెప్తున్నామా? సిలికాసిస్ అని చెప్పారు ఇంతకుముందు, అమూల్య గారు చెప్పారు. ఎందుకు వస్తుంది సిలికాసిస్? ఎక్కడెక్కడ మైనింగ్ ఉంటుందో అక్కడ జరుగుతుంది. ఓపెన్ కాస్ట్ మైన్స్ అవుతుంది, గుట్టలు ఓవర్ బటన్ పెరిగిపోయింది, అందరు రోగాలు వస్తున్నాయి. కింద బ్లాస్ట్ 100 tons ఒకసారి పెట్టి బ్లాస్ట్ చేస్తుంది కోల్ మైన్స్ లో, అన్ని రోగాలు వస్తున్నాయి. జనాన్ని తరివేస్తుంది. పైసలు లేకుండా ఒక్కొక్క ఓపెన్ కాస్ట్ ఓసీపీ అంటారు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కింద 20 ఊర్లు పోతున్నాయి. మెగా ఓసీపీ కనుక అయితే 40 ఊర్లు పోతున్నాయి. నయా పైసా పరిస్థితిలేదు. నిన్న గొడవ అయింది కదా, కలెక్టర్ దాడి చేసింది కదా, ఏమైంది? ఫార్మా పొల్యూషన్ కదా, అది వాళ్ళ సమస్య కాదు, హైదరాబాద్ ప్రాబ్లం. అక్కడికి ఫార్మా వస్తే ఎంత విషయం ఇది? ఫార్మా పొల్యూషన్. వాడు ఏమో 90% ఎక్స్పోర్ట్ చేస్తాడు. వాడు అమెరికాలో పెట్టుకుంటారా? కంపెనీలు పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడు అంటే ఇండియా లాంటి దరిద్ర దేశాల్లో బానిస రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి వాడు ల్యాండ్ ఇస్తాడు. వాళ్ళ దగ్గర పెట్టుకోడు, ఎందుకంటే అది విషయం కదా, విషయం వాడికి నింపుకోడు. హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ క్యాపిటల్ అయిందని మొత్తుకుంటున్నారు. ఫార్మా క్యాపిటల్ ఎందుకయింది? బ్రోకర్ల రాజకీయ నాయకులు. రోగాలు అందువల్ల వస్తున్నాయి. సూపర్ బగ్ కూడా వస్తున్నది, డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుంది. సూపర్ బగ్ అంటే డ్రగ్ రెసిస్టెన్స్, మందులు పనిచేయదు. ఎందుకంటే ఆ వెక్టార్ ఉంది కదా, బ్యాక్టీరియా, జీన్ మ్యూటేషన్ అయింది. ఏం పని చేస్తుంది? రెసిస్టెన్స్ వస్తుంది కదా. మరి అది ఎందుకు రాయరు? పాశమేలారం పట్టణ చెరువులో రోగాలు వచ్చి, మెరికాప్టన్ గ్యాస్ పీల్చి రోగాలు వచ్చి, కింది భూములంతా విషమంతా పోయి రోగాలు వచ్చి, ఆ తర్వాత నక్కవాగు, హల్దివాగు, ఇసుకవాగులో ఈ మొత్తం ఈటీపీ నుంచి తీసుకొచ్చిన చెత్తంతా పడేసేస్తే డ్రగ్ రెసిస్టెన్స్ వస్తే సుప్రీంకోర్టుకు పోయినాం మేము. నిరూప్ రెడ్డి అని అడ్వకేట్ పోయితే వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ ఏం రోగాలు వస్తున్నాయో చూసి ఆ రోగాలు నయం చేయడానికి ఆసుపత్రి పెట్టండి అని చెప్పింది. 20 ఏళ్ళు అయితే సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటిదాకా అమలైందా? ఆసుపత్రి పెట్టిందా? ఫార్మా మాఫియా చేతిలో ఉన్నారు వీళ్ళందరూ రాజకీయ నాయకులు. పొలిటికల్ మాఫియా, ఫార్మా మాఫియా, మీడియా అయితే మాఫియా. మీడియా గురించి నేను చెప్పాను, సెల్ఫ్ క్రిటిసిజం ఉండాలి. ఎందుకంటే క్రిటిసిజం అండ్ సెల్ఫ్ క్రిటిసిజం ఆర్ ఇన్వైలబుల్ టూల్స్ ఆఫ్ సెల్ఫ్ కరెక్షన్. మనం సరిదిద్దుకోవాలంటే మనం తిట్టుకోవాలి కదా. ఇంకా పంజాబీ చూడండి, వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకుంటారు. మనం కూడా మనం వేసుకోవాలి, మనం తిట్టుకోవాలి. సెల్ఫ్ క్రిటిసిజం కూడా ఉండాలి, అందరూ ఉండాలి. లేకపోతే నాశనం అయితే సమాజం. ఏమైంది? ఒక్కటైనా అమలవుతుందా? ఏం అమలైతలేదు కదా. అందుకనే చలపతిరావు గారు ఏం చెప్పారంటే, చలపతిరావు గారు ఫ్రీడమ్ ఫైటర్, ఎయిటర్ ఆఫ్ నేషనల్ ఆర్ట్, ఫౌండెడ్ బై నెహ్రూ. ఆ పండితుడు తెలుగు ఆయన ఏం చెప్పిందంటే, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మషిన్స్. ఎవరీ ప్రింటింగ్ మషిన్ ఓనర్ ఈజ్ ఇన్వేరియబ్లీ ఓనర్ ఆఫ్ ఎ జూట్ మిల్ ఆర్ టెక్స్టైల్ మిల్. ఆయన ఏమన్నాడు? జర్నలిజం, మెడికల్ ప్రొఫెషన్ కూడా అట్నే. మెడికల్ ప్రొఫెషన్ అండ్ జర్నలిజం have become toasting,
ఫీస్టింగ్ అండ్ ఫిటింగ్ జాబ్. విందు మందు వినోదం, ఎఫ్ఈటి ఫిటింగ్. జర్నలిస్టులు పోయి చూడండి, ప్రెస్ క్లబ్లో పోతే ఫుల్ మందు కొడుతుంటారు కదా, తాగుతూనే ఉంటారు కదా. నువ్వు నీతులు అంటే చెప్తావు. సరే, జర్నలిస్టులు అంటే జ్ఞానం లేదు, రాస్తూ కొడుతుంటారు. డాక్టర్ల కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళు మందు కొడుతున్నాం, ఫుల్ మందు. దానివల్ల ఏం రోగాలు వస్తాయి మీకు తెలుసు కదా. సిరియస్ ఆఫ్ లివర్ రావచ్చు, కార్సినోమ్ ఆఫ్ లివర్ రావచ్చు, ఏదైనా రావచ్చు, గుండెపోటు రావచ్చు, కిడ్నీ రావచ్చు. మరి ఎట్లా కొడతారు వాళ్ళు? మదర్ కంపెనీ ఫార్మా మాఫియా ఇస్ గివింగ్ పార్టీ. ఏం చేస్తున్నారు? హాస్పిటల్ పోతే ఇన్స్టిట్యూషన్ కూడా ఉండాలి. క్లినికల్ ట్రయల్స్ డాక్టర్స్, ఫార్మా కంపెనీస్ ఆర్ బైపాసింగ్ ఇన్స్టిట్యూషన్. నిమ్స్కి తెలియకుండా, ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ తెలియకుండా క్లినికల్ ట్రయల్స్ ఇది. క్లినికల్ ట్రయల్స్లో వాడు హ్యూమన్ వాలంటీర్స్ ఉండాలి, ఎనిమల్స్ ఉండాలి, అవి ఏముంటాయి. అవన్నీ జరిగినాక కూడా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఉండవు. హైదరాబాద్లో పెడతారు, మొత్తం నాశనం. పట్టంచెరు బివిస్ కంపెనీ రిచెస్ట్ ఇన్ ఆంధ్ర తెలంగాణ ఇస్ మురళీకృష్ణ ప్రసాద్ రిలేటెడ్ టు చంద్రబాబు నాయుడు. ఎంత విషయం అది. అక్కడనే పక్కన దోతిగూడెం, ఇక్కడ ఉన్న నల్గొండ వాళ్ళకి తెలుస్తుంది. దోతిగూడెం ఎంత భయంకరం, పక్కన మందాయిపల్లి ఎంత భయంకరం. ఆ చుట్టుపక్కల ఎందుకు ఉందంటే స్పైన్లెస్ వండర్స్ ఆర్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్. దే ఆర్ స్పైన్లెస్ వండర్స్, బ్రెయిన్లెస్ వండర్స్, హార్ట్లెస్ వండర్స్, టంగ్లెస్ వండర్స్ అండ్ సోల్లెస్ వండర్స్. వారికి బుర్రనే ఉండదు బుర్ర ఉండదు కానీ బుర్ర ఉండదు. వాళ్ళు బానిసలుగా తెలియదు. మరి ఇంత విషయమైంది. పటంచెరు అట్టే అయిపోయింది. పోలేపల్లి ఏమైంది? 65 మంది చచ్చిపోయారు. ఉన్నారు అక్కడ మేమున్నారు జడ్చర్లో. ఉపేందర్ రెడ్డి ఫార్మా మాఫియానే. ఉపేందర్ రెడ్డి సర్పంచ్ గట్టి ఫైట్ చేస్తే చంపారేసారు. తర్వాత బాలస్వామి గౌడ్ వచ్చారు, అందరు చూసారు, కాలు చేతులు కొట్టారు. ఇంకా బతికే ఉన్నాడు, చర్చలు బతుకుంటాడు. వెంకటేశ్వరుడు కొట్టారు, మద్దిరెడ్డి చంపారు. 22 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 18 మంది గుండెపోటు చచ్చిపోయారు, 65 మంది చచ్చిపోయారు. నిన్న మరి అక్కడ జరిగింది కొడంగల్ జరుగుతుంది కదా, మరి ఎందుకు జరగదు? మరి వాళ్ళ మీద కేసులు పెట్టినరా? చచ్చిపోయిన మీద మదర్ కంపెనీలు పెట్టినరా? ఆ పొల్యూషన్ అంతా డిండి బాగా పోతుంది, కృష్ణానది కూడా కాలుష్యం అవుతుంది, విజయవాడ రాకపోతుంది. అదంతా ఎంత చెత్త అవుతుంది, అదంతా మూసి ఎంత చెత్తనే కదా. వాడు మూసి బాగు చేస్తుందని చెప్తుండేవాడు. మరి ఫార్మా ఆపరాదు, ఇంకా కొత్త పెడతాడు ఫార్మా. ఎందుకు వాడు అమెరికా ఎందుకు పెట్టాడు? అమెరికన్ కంపెనీస్ అన్ని వీళ్ళు అనుకున్నంతా అరవిందో కావచ్చు, ఎట్రో కావచ్చు, దానికి డబ్బులు ఎన్ని వచ్చి ఫండింగ్ అంతా అమెరికా నుంచి వస్తుంది. కాంపడార్ అంటే దళారులు ఉన్నారు, పెట్టుబడిదారులు స్వతంత్రులు కాదు. కాంపడార్ భూజం అంటే దళారి భూస్వామి, దళారి పెట్టుబడిదారులు ఉన్నారు. అందువల్ల తెలంగాణ అంతా అసలు కారణం ఏంటంటే, నేను బుద్ధుడు చెప్పిన 4 ముక్కలు చెప్తాను ఆపేసిన తర్వాత. బుద్ధుడు బాగా చెప్పినాడు. దుఃఖ సత్య, దుఃఖ సముదాయ సత్య, దుఃఖ నిరోధ సత్య, మార్గ సత్య. దుఃఖం ఏంటో చూడు, అమ్మాయి ఏడుస్తుంది, జ్వరం అంటే అది డయాగ్నాసిస్. దుఃఖ సముదాయ సత్య దేనివల్ల వచ్చింది చూడు, ఏటియాలజీ, ఏ బ్యాక్టీరియా చూడు. దుఃఖ నిరోధ సత్య ఏ డ్రగ్ వస్తుందో చూడు, ప్రాగ్నాసిస్. మార్గ సత్య ప్రిస్క్రిప్షన్. ఈ 4 మనం చేయాలి, మనం కూర్చొని చేయాలి. ఎందుకు వస్తుంది? జవహర్ నగర్ లాంటి చోటనే ఎందుకు ఇంత దరిద్రంగా ఎందుకున్నది, ఇంత కంపు ఎందుకున్నది? విద్య వైద్యం అనేది ప్రభుత్వాలకు లాస్ట్ ప్రయారిటీ. చదువు వస్తే తెలివి వస్తుంది, తెలివి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ప్రజలకు తెలివి రావద్దు, వాడు మందు కొడుకుండా తాకుండా పడుకోవాలి. చదువు రావద్దు, మందు కొట్టాలి. ప్రభుత్వాల లక్ష్యం అది. వైద్యం కూడా ఉండదు, అందరూ ప్రైవేట్కే పోవాలి, గవర్నమెంట్కి పోవద్దు. పూర్వం ఏం చెప్తారు? ఇప్పటికి గవర్నమెంట్లో అయితే ఇంతకుముందు అమూల్య గారు చెప్పారు పీపీపీ అన్నారు. అది పీపీపీ కాదు, పీపీపీపీ. 4 పీలు అంటే ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీ ఫర్ ప్రైవేట్ ప్రాఫిట్స్. ప్రైవేట్ ప్రాఫిట్స్ కోసమే అంత చేసింది. మొత్తం పీపీపీ అంటేనే పీపీపీ, ఇక వేరే లేదు. ఇంత ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆసుపత్రులు లాస్ట్ ప్రయారిటీ. పూర్వం ఏం చెప్తున్నారంటే వైద్యో నారాయణో, మరి ఇప్పుడేం చెప్తున్నారు తెలుసా? వైద్యో యమరాజ సహోదర. యమరాజు ప్రాణమే తీసుకుపోతుంది, యమరాజు సహోదరులు ప్రాణము ధనం రెండు తీసుకుపోతుంది. ఏమి లేదు. ఇది ఎందుకు వచ్చింది? ఇట్లాంటిది ఎందుకు జరుగుతున్నది? ఇది మనం రూట్ కాజ్ కూడా కనిపెట్టాలి. చెప్తే అప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి. ప్రజాస్వామ్యం ఉందని నా ఫ్రెండ్ అంటే నా శత్రువు అంటే, నా శత్రువు అంటే వాడు బేకూఫ్ గారు, నా శత్రువు అంటే వాడు బద్మాష్ గారు, నా ఫ్రెండ్ అంటే బేకూఫ్ గారు. లేదు, లేదనేది మనం ఉన్నది చెప్పుకోవాలి. దేశానికి పట్టిన సమస్య ఏంది, దేశానికి పట్టిన రోగం ఏంది? రోగం క్లెప్టోక్రసీ.
అక్కడి నుంచి మనం చేసుకుంటూ రావాలి. ఎంత భయంకరమైన విషయాలు, ఎయిర్ పొల్యూషన్ ఎంత భయంకరమైన, హైదరాబాద్ ఎంత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా దరిద్రంగా ఉన్నది. ఆ తర్వాత పెద్ద పెద్ద బంగ్లాలు కలిపితే నోయిడా, ఢిల్లీ అనేది దే ఆర్ ఫార్మింగ్ హీట్ ఐలాండ్స్. భయంకరంగా రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? 50 అంతస్తులు 60 అంతస్తులు పైకి పోయినా కూడా ఆక్సిజన్ ఉండదు. వేడి వల్ల ఇంకా సమస్య వస్తుంది. ఏమవుతుంది? మైనింగ్ వల్ల ఏమవుతుంది? అన్ని మైన్స్, ఒక మైన్సే కాదు, ప్రకృతి విరుద్ధమైన పని నువ్వు చేసేది. ఎట్లా చేస్తావు మైనింగ్? సాయిల్ హెల్త్ ఉందా? మొత్తం చచ్చిపోయింది కెమికల్స్ తోటి. ఫెర్టిలైజర్, తర్వాత పెస్టిసైడ్. సాయిల్ హెల్త్ పోయింది, ఎయిర్ హెల్త్ పోయింది, అన్నిటికంటే మనుషుల హెల్త్ కూడా పోయింది. ఏముంది? ఆ విషయం అంతా భూమిలో మొక్కల్లో కూడా వస్తుంది. తింటే కూడా రోగాలు వస్తున్నాయి. దేని వల్ల వస్తున్నాయి? అది కనిపెట్టాలి. మొత్తం కంపెనీలే ఫుడ్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఉంది. ఎక్కడ పరీక్ష చేస్తున్నాం? రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఎక్కడ ఆసుపత్రి పోయి చూస్తున్నారా? ఆ హోటల్ పోయి చూస్తున్నారా? పరీక్షలు చేస్తున్నారా? ఎఫ్ఎస్ఎస్ఏ ఏం చేస్తున్నారు? జరుగుతూనే లేదు. ఎన్నో పోయి చూసుకోవాలి కదా, ఏం తినాలి ఏం తినో చెప్పాలి కదా. బికాస్ యువర్ మౌత్ ఈస్ గేట్వే టు యువర్ బాడీ. నోట్లోంచి రోగాలు వస్తున్నాయి, పిచ్చి పిచ్చి అనేది ముక్కు నుంచి వస్తున్నాయి, దీన్ని చెవుల నుంచి కూడా వస్తున్నాయి కదా, సౌండ్ పొల్యూషన్ వల్ల. ఇన్ని పొల్యూషన్ ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద పొల్యూషన్ పొలిటికల్ పొల్యూషన్. దట్ ఈస్ రూట్ కాజ్. అక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. తప్పు తప్పనాలి. చదువుకోవడంతో సమస్య ఏముందంటే తప్పు తప్పనరు.